యేసుక్రీస్తు ప్రభు దేవుని సేవకుడా లేక దేవుడా? హెబ్రీయులకు రాసిన సువార్త 3:2 యేసుక్రీస్తు అపోస్తలుడు, దేవుని చేత పిలువబడినవాడు మరియు ప్రధాన యాజకుడు, దేవుని చేత నియమించబడ్డాడు. యేసు తన బాధ్యతను ఎరిగి దేవునికి విధేయుడిగా నమ్మకంగా ఉన్నాడు గనుక దేవుని సేవకుడు, అంతేగాని దేవుడు కాదు కదా. యెషయా గ్రంథం 42:1 దేవుడు తన పని కొరకు సేవకునిగా యేసును నియమించుకొని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రవచింపజేశాడు. క్రీస్తుకు ముందే 750 సంవత్సరాల క్రితం యేసుపై దేవుని ఆత్మించాడు దేవుడు. అపోస్తలుల కార్యములు 3:13 ఉన్న మాటను పరిశీలన చేస్తున్నాం. పేతురు మాట్లాడుతున్నాడు దేవుని గురించి, యేసుని గురించి. దేవుడు మన పితరులతో వాగ్దానం చేశాడు. క్రీస్తుకు ముందు 1800 సంవత్సరాల క్రితము దేవుని సేవకుడైన యేసును గూర్చి దేవుడు యేసుని మహిమపరిచాడు, తన ఆత్మనుంచాడు యేసుపై. దేవుడు యేసు ద్వారా తన చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు. ఎక్కడ కూడా యేసు దేవుని సేవకుడే గాని దేవుడని లేదు. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు నేను దేవుడినని. ఇంత జ్ఞానాన్ని నేర్పినా ఇంకా యేసుని దేవుడు అంటే వాడు అజ్ఞాని. వారిని సాతానుకు అప్పగిస్తున్నాను.